Hello everyone, welcome to 3LS CBSE Maths in Telugu channel. Today we are going to discuss class 9 Ganitha Manjari first chapter Orienting Yourself the Use of Coordinates. This is the part 3, third video, and in this video we are going to learn find the length on x and y axis and find the distance or length parallel to xy axis, and exercise set of 1.2 solutions we are going to discuss. Now enter into our topic. Look at here, this is the graph sheet. In the graph sheet we had seen that A, B, C, D, E, F, G, H line segments. Now our aim is to find out its length. So how to find out? Look at carefully, where is AB? AB is on the x-axis. X-axis మీద ఉంటే మనం దాని లెంత్ని ఎలా కౌంట్ చేస్తాము అంటే జస్ట్ వీ కెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఇఫ్ ఐ టేక్ ఇన్ దిస్ వే హౌ మెనీ యూనిట్స్ ఇట్స్ గోయింగ్ టు బి దేర్. సో 3 to 4, 4 to 5, 5 to 6, 6.5. So these are 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12.5 units. So we can write it as 12.5 units. You can ask that these are the negative numbers, positive numbers, negative positive add or subtract అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం లెంత్ని కౌంట్ చేస్తున్నాం. సో లెంత్ని కౌంట్ చేసేటప్పుడు మనం లెంత్ ఈజ్ అ స్కేలార్ అంటే వీ డోంట్ కౌంట్ ద నెగటివ్స్, ఓన్లీ వీ కౌంట్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకే, నౌ సెకండ్ వన్ లెంత్ ఆఫ్ సిడి. ఇక్కడ సిడి ఉంది, సిడి ఎలా పొజిషన్ ఎలా ఉంది, ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు నేను దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి, హౌ ఇట్ లుక్స్, ఎక్స్ యాక్సిస్కి ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఉంది. సో దీని లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే జస్ట్ డ్రా ద ప్రొజెక్షన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రొజెక్షన్ డ్రా చేయండి. సో ప్రొజెక్షన్ డ్రా చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది, సి వచ్చేసి 2 పాయింట్ దగ్గర ఉంది, డి వచ్చేసి 5 దగ్గర ఉంది. సో ఈ 5 - 2 డిఫరెన్స్నే మనం లెంత్ ఆఫ్ సిడీగా చెప్తాం అనమాట. అది ఎలాగా అంటే లుక్ ఎట్ దిస్ 3 యూనిట్స్, నాది కరెక్టా కాదా అంటే లుక్ ఎట్ దిస్, హౌ మెనీ యూనిట్స్ ఆర్ దేర్, 1, 2, 3 యూనిట్స్. Did I get? How I got? Just I made it 5 - 2 = 3. 5 and 2 ఎలా వచ్చినాయి అంటే ప్రొజెక్షన్ డ్రా చేసినప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే ఎక్స్ యాక్సిస్లో టచ్ అయినాయో వాటి డిఫరెన్స్ అనమాట. ఇది మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్లో కూడా యూజ్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్లో మెయిన్గా వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ టాపిక్ ఓన్లీ. సో అందుకనే మళ్ళీ ఒకసారి ఇంట్రడక్షన్లోనే చెప్తున్నాను. నెక్స్ట్ సిడి వచ్చేసి ఎంత లెంత్, 3 యూనిట్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఈఎఫ్. ఈఎఫ్ ఎక్కడ ఉంది, ఆన్ ద వై యాక్సిస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఆన్ ద వై యాక్సిస్. ఆన్ ద ఉన్నప్పుడు ఎలా తీసుకుంటాము, జస్ట్ వీ కెన్ డైరెక్ట్లీ కౌంట్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ని కౌంట్ చేస్తాము. సో ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 యూనిట్స్. సో 5 యూనిట్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ హౌ ఇస్ లెంత్ ఆఫ్ జిహెచ్. జిహెచ్ ఎలా ఉంది, సో ఇఫ్ ఐ ఎక్స్టెండ్ దిస్ వన్ ఇట్ ఈస్ లైక్ ప్యారలల్ టు ఇది చూడండి, ఇది ఇలా ఉంది అండ్ దిస్ ఈజ్ ఆల్సో దిస్ వన్. దిస్ ఆర్ ద ప్యారలల్ టు వై యాక్సిస్ అనమాట. సో ప్యారలల్ టు వై యాక్సిస్ ఉన్నప్పుడు ఎలా తీసుకుంటామో ఆబ్వియస్లీ ప్రొజెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ చేయాలా, వై యాక్సిస్ మీద ప్రొజెక్షన్ చేయాలా. ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంది కాబట్టి వై యాక్సిస్ మీదకి మనం ప్రొజెక్షన్ అనేది చేయాలి. సో ఇక్కడ నేను ప్రొజెక్షన్ చేసినప్పుడు ఇక్కడ ఉంటుంది 1.5 ఉంది అండ్ హెచ్ ఎక్కడ ఉంది, 5 దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను లెంత్ ఎలా కనుక్కోవాలి, 5 - 1.5, దెన్ హౌ మచ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్, 3.5 యూనిట్స్. సో 3.5 యూనిట్స్. మనకి ప్యారలల్గా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఆన్ ద యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్స్. ఆల్రెడీ యూ పీపుల్ నో వెరీ వెల్, బట్ వన్స్ వి రీకాల్ దట్ నేమ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్స్. క్వాడ్రిలేటరల్స్ అంటే ఏంటి, 4 sides 4 angles ఉంటే దాన్ని క్వాడ్రిలేటరల్ అంటారు. ఇట్ హ్యాస్ బేస్డ్ ఆన్ ద పొజిషన్ అండ్ యాంగిల్ వీ హ్యావ్ ద షేప్స్. అవి షేప్స్ నేమ్ ఏంటి, రెక్టాంగిల్, స్క్వేర్, పారలలోగ్రామ్, రాంబస్ అండ్ ట్రపీజియం.
ఇక్కడ రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ట్రెపీజియంకి వచ్చేటప్పటికి ఓన్లీ ఏ పెయిర్ ఆఫ్ సైడ్స్, ఓన్లీ పెయిర్ ఆఫ్, దీనికి ఇది ప్యారలల్ ఉంటుంది, దీనికి ఇది ప్యారలల్ ఉంటుంది, ఇక్కడ దీనికి 2 ప్యారలల్, దీనికి ఇది ప్యారలల్, అన్నీ కూడా టూ పెయిర్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి. బట్ ఓన్లీ ట్రెపీజియం హ్యాస్ ఒక పెయిర్ మాత్రమే ప్యారలల్గా ఉంటుంది, దాన్నే ట్రెపీజియం అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రెపీజియంలో నాన్ ప్యారలల్ సైడ్స్ కనుక ఈక్వల్ ఉంటే దాన్ని ఐసోస్లెస్ ట్రెపీజియం అంటారు, ఐసోస్లెస్ ట్రెపీజియం అంటారు. సో ఈ ట్రెపీజియం ఇలానే ఉండాలంటే అవసరం లేదు, జస్ట్ ఐ మేడ్ ఇట్, దిస్ ఈస్ ద 90 degrees వరకు కట్ చేసి ఈ పాయింట్ని అరేంజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఫామ్ అయ్యేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రెపీజియం. సో మనకి ఇది ఐడియాస్ ఉండాలన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి ఎక్సర్సైజ్ని సాల్వ్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. సో లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ మెయిన్ టాపిక్, exercise 1.2 solution. Look at here the first problem. Place look at the first problem. Place Rian's rectangular study table with 3 of its feet at the point 8, 9, 11, 9, 11, 7. So rectangular study room, we know that Rian's bedroom and his bathroom, already we have done some problems, right? ఆ బెడ్రూమ్లో వీ హ్యావ్ టు అరేంజ్ ద స్టడీ టేబుల్. ఈ స్టడీ టేబుల్ని అరేంజ్ చేయడానికి ఎక్కడ అరేంజ్ చేయాలి అనేది మనకి 3 points ఇచ్చాడు. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ వేర్ విల్ బి ద 4th foot ఆఫ్ ద టేబుల్ అండ్ ఈస్ దిస్ గుడ్ స్పాట్ ఫర్ ద టేబుల్, what is the width of the table, the length, can you make out the height of the table? These questions answer we have to find out. Let's first see that Rian's bedroom చూసి, so let's enter into the his bedroom. So look at carefully his bedroom is OABC. This is the bedroom. Here wardrobe, bed is there and the attached bathroom is there, and these are the things. Look at carefully, this is x-axis. సో మనం ఫస్ట్ దీని గురించి బాగా ఈజీగా P నుంచి మనకి A వరకు నెగటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, ఇది 0,0 ఉంది, హారిజాంటల్ లైన్ కాబట్టి సో దీన్ని ఏమన్నారంటే ఎక్స్ యాక్సిస్ అన్నారు. Next, he has taken only positive numbers, that he has taken that y-axis. ఇప్పుడు మనం ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ప్రాబ్లమ్ సొల్యూషన్స్ వీ హ్యావ్ దిస్. he told that ఇక్కడెక్కడో స్టడీ టేబుల్ని అరేంజ్ చేయాలంట. ఆ స్టడీ టేబుల్ ఎక్కడ అరేంజ్ చేయాలో చూద్దాం. He has given that 3 points. First one 8,9. So plot that 8,9 ekkada undi. So 8,9 ante this is x-axis, y-axis. So where is x and y-axis? So I'm just taking that dotted lines. These dotted lines help me to draw the study table perfectly. 4th table 9 ante inka paiki unnadi. So this is the 9. So can I write this is the 8,9? Yes. Next 11,9. This is the x group. So this is the 11,9. Second point also we plotted. Now third point 11,7. So 11. Okay, this is the y-axis meeting point. So these are the points. So we got 3 points. Obviously 4th point where the 2 line segments met, this is the 4th point. What is the 4th point? X-axis is 8 and y-axis is 7. So ila manam find out cheyalannamata. So this is the study table. So ee study table ki first problem enti, point 4th foot ekkada undi ante 8,7 దగ్గర 4th foot ఉంది. సో ఈజ్ దిస్ గుడ్ ఫర్ ద గుడ్ ప్లేస్ ఫర్ ద స్టడీ? చూడండి ఇక్కడ గుడ్ ప్లేస్ అంటే నేనేమనుకుంటున్నానంటే ఇఫ్ ద స్టడీ టేబుల్ ఈజ్ ఎనీ వన్ ఆఫ్ ద కార్నర్, ఇటు ఈ వాల్కి కానీ మనం
జరిపితే మనకు ఒక యూనిట్ ఫ్రీ అవుతుంది, ఇక్కడ కొంచెం స్పేస్ వస్తుంది, అండ్ వేర్ ఎవర్ యూ సిట్ it won't disturb the other to do other work. So I felt that it is not comfortable. It's not comfortable. సో ఎందుకు నాకు కంఫర్టబుల్గా లేదు అంటే జస్ట్ ఈ సైడ్స్ అంతా ఖాళీగా ఉంది. సో దీన్ని అవతలు జరిపినా ఇవతలు జరిపినా నాకు మంచిగా మూవ్ అవ్వడానికి ఫ్రీ ఉంది అనమాట. So that's what I felt that it is not comfortable. If you feel that it is comfortable for you, it's fine. నెక్స్ట్ మనం హైట్ని కనుక్కోమంటున్నాడు. హైట్ ఆఫ్ ద టేబుల్. హైట్ ఆఫ్ ద టేబుల్ అంటే ఏంటి? ఇప్పుడు దీని లెగ్ ఇట్ సైడ్ ఇట్లా ఉంటుంది కదా, పైనుంచి చూస్తే ఇలా ఉంటాయి. సో మనకి లెంత్ కనుక్కోవడానికేమో ఎక్స్ యాక్సిస్ మీద, విడ్త్ కనుక్కోవడానికేమో వై యాక్సిస్ మీద ఉంది. మరి హైట్ని ఏ యాక్సిస్ మీద తీసుకుంటాము? సో ఆ యాక్సిస్ అనేది, హైట్ యాక్సిస్ అనేది మనకు ఉందా? లేదు. అది ఉండాలంటే ఏ జామెట్రీ తెలియాలి? 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ జామెట్రీ తెలియాలి. సో మనకు అది ఇప్పుడు ఇంకా మనకి తెలియదు కదా. సో వీఆర్ ఇన్ ఓన్లీ 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ జామెట్రీ కాబట్టి హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. అర్థమైందా? హైట్ అనేది ఇంకొక డైమెన్షన్ మీద మెజర్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ప్రాబ్లం. సో మనం సొల్యూషన్కి ఆన్సర్స్ ఒకసారి చూద్దాము. సో లుక్ ఎట్ దిస్. వాట్ విల్ బి ద 4th foot ఆఫ్ ద టేబుల్? సో 8,7. నెక్స్ట్, ఈజ్ దిస్ గుడ్ స్పాట్ ఫర్ ద టేబుల్? నో, బికాస్ ఇట్ ఈస్ నియర్ ద బెడ్. టు వాక్ అండ్ డూ అదర్ వర్క్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. What is the width of the table and length of the table? Can you make out the height of the table? So no, we cannot make out the height of the table because in 2-dimensional we cannot find it. So find the table. No, we cannot make out the height of the table in 2-dimensional plane. 2-dimensional plane lo we cannot find out. Now width length మనం already we have discussed width length ఎలా కనుక్కుందాం. Look at this. లెంత్ అనేది ఎప్పుడు కూడా లెంత్ x యాక్సిస్ మీద తీసుకుంటాము, విడ్త్ వచ్చేసి y యాక్సిస్ మీద తీసుకుంటాము. సో ఇక్కడ లెంత్ అంటే ఇక్కడ x యాక్సిస్, దిస్ ఈజ్ ద లెంత్, రైట్? ఈ రెండుని మనం లెంత్ అంటాం. సో ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఇది 11 ఉంది, ఇది వచ్చేసి 8 ఉంది. సో 11 - 8 అంతా ఇట్ ఈస్ 3 యూనిట్స్. ఓకే, మనం ఫీట్లో చెప్తాం కాబట్టి ఇది 3 feet అనమాట. నెక్స్ట్ విడ్త్ని ఎలా? సో విడ్త్, దిస్ ఈజ్ ద విడ్త్, రైట్? సో విడ్త్ ఎలా తీసుకుంటాము? ఇట్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్. వై యాక్సిస్ ప్యారలల్గా ఉందంటే మనం ఏం చేయాలి? y coordinate minus y coordinate. So 9 - 7, how much you get? 2 feet అన్నమాట. సో లెంత్ వచ్చేసి 3 feet, విడ్త్ వచ్చేసి 2 feet. సో this is about the first problem. Now we will go to the second problem. If the bathroom door has hinge at B1 and opens into the door. If the bathroom door has a hinge at B1. What is a hinge? Hinge అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద డోర్. ఇది డోర్ని అటాచ్ చేసి ఉంటుంది, ఇలా 3 ఉంటాయి. ఇది మొత్తం కూడా డోర్లా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి నట్స్తో బిగిస్తారు. ఇక్కడ మనకి లాచ్ ఉంటుంది, లాచ్ కానీ లేదంటే బోల్ట్ కానీ ఉంటుంది అన్నమాట. లాచ్ అంటే ఏంటి? లాచ్ అంటే గడి అని అర్థం. యూసేజ్ లాచ్ అంటే గడి పట్టడం అనమాట. సో దీన్ని ఏమంటారంటే హింగ్ అంటారు. జాయింట్ చేసేదాన్ని హింగ్ అంటారు. సో B1 దగ్గర హింగ్ ఉందంట. ఇట్ ఓపెన్స్ ఇన్ టు ద బెడ్రూమ్. ఇలా మనం ఓపెన్ చేసినప్పుడు, ఇలా ఓపెన్ చేసినప్పుడు అది బెడ్రూమ్లోకి ఓపెన్ అవుతుందంట. విల్ ఇట్ హిట్ ద వార్డ్రోబ్? వార్డ్రోబ్ అంటే బట్టలు పెట్టుకుంటారు లేదంటే థింగ్స్ పెట్టుకునేది అనమాట, వార్డ్రోబ్. ఆర్ దేర్ ఎనీ చేంజెస్ యూ వుడ్ సజెస్ట్ ఇఫ్ ద డోర్ ఈజ్ మేడ్ వైడర్? ఒకవేళ ఈ డోర్ని ఇంకా పెద్దది చేస్తే మనం ఎలాంటి సజెషన్స్ ఇవ్వచ్చు వైడ్ చేస్తే అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ సీ ద హిస్ బెడ్రూమ్, బాత్రూమ్ ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంది. సో దిస్ ఈస్ ద రియాన్స్ బెడ్రూమ్ అండ్ బాత్రూమ్. ఇక్కడ హింగ్ ఇక్కడ ఉందంట, హింగ్. సో ఇది హింగ్ అయితే లాచ్ ఎక్కడ ఉంది? సో లాచ్ ఈజ్ ఆన్ B2. సో దిస్ ఈజ్ కాల్డ్ B1. B2 ఏమంటాము అంటే డోర్ అంటాం. సో
ఈ డోర్ ఇక్కడ హింగ్ ఉంది కాబట్టి ఓపెన్ చేస్తే ఎటువైపు వెళ్తుందంట, ఇది వచ్చేసి ఇలా ట్రావెల్, ఇది మొత్తం కూడా ఇలా ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇటువైపుకి వెళ్తుంది అర్థమైందా. సో ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఫైనల్గా ఇలా వచ్చింది. సో ఇప్పుడు y యాక్సిస్ మీద ఉన్న లెంతే కదా x యాక్సిస్ మీదకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు b1 b2 అంటే ఎంత అవుతుంది చెప్పండి. b1 b2 ఇట్ ఈస్ ఆన్ ద y యాక్సిస్. ఆన్ ద y యాక్సిస్ అంటే మనకి ఎలా ఆన్ ద y యాక్సిస్ b1 b2 ఇక్కడ ఉంది. సో b1 is 1.5 feet and b2 is 4 feet. So how to find out the b1 b2? b1 b2 is equal to 4 minus 1.5. 4 minus 1.5 అంటే ఎంత? సో it is 2.5 feet. సో ఈ b1 b2 డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. సో 2.5 అంటే ఇక్కడ దాకా వెళ్తుంది కదా. సో 2.5 feet. సో మనకి వార్డ్రోబ్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇంత డిస్టెన్స్లో ఉంది, ఇదంతా ఉంది 3 feet ఉంది. సో ఇప్పుడు చెప్పండి, మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు అది వార్డ్రోబ్ని హిట్ అవుతుందా లేదు, ఎంత గ్యాప్ ఉంది కదా. సో ఇట్ వోంట్ టచెస్ దట్. సో వాట్ వీ కెన్ సే, ఇట్ వోంట్ టచెస్ ద వార్డ్రోబ్. ఇప్పుడు దీనికన్నా ఎక్కువ వైడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వైడ్ చేస్తే ఇటువైపు చేస్తే ఇంకా ఈ బెడ్కి తగిలింది కాబట్టి మనకున్న ఛాన్స్ ఏంటి, ఇటువైపు పెంచాలన్నమాట. ఇటువైపు పెంచినప్పుడు 0.5 పెంచినా ఇంకొక 1.5 పెంచినా ఇట్ టచెస్ ద వార్డ్రోబ్ అయినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ యూ మేక్ ఇట్ ద ఓపెన్ అనేది ఇటు సైడ్ ఇన్సైడ్ ద బాత్రూమ్ పెడితే మనకి పాసిబుల్గా ఉంటుంది అనమాట. సో దట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్. సో లుక్ ఎట్ హియర్. If the bathroom door has a hinge at B1 and opens into the bedroom, will it hit the wardrobe? Bathroom door width is 4 minus 1.5, 2.5 units. Wardrobe starts from 3 units. Bathroom door will not hit the wardrobe. If the bathroom door is wider, it's better to keep on opening inside the bathroom. It won't touches the washroom or toilet. So this is the second problem. Now we'll see that the next problem. On a graph sheet, mark the x-axis, y-axis and the origin O. Mark the points minus 7, 0 to 13, 0 on the x-axis and form 0, minus 15 to 0, 12 on the y-axis. Use the scale 1 centimeter is equal to 1 unit. He has given that. మనం ఇది మొత్తాన్ని కూడా ఒక గ్రాఫ్ షీట్ మీద దీన్ని ప్లేస్ చేద్దాం. సో గ్రాఫ్ షీట్ మీద ప్లేస్ చేసి దీనికి సంబంధించిన సొల్యూషన్స్ అండ్ ఇంకొకటి థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం ఆల్సో we will solve in the graph sheet. Okay, now let us draw the graph sheet.